పొద్దుననంగా వచ్చాము, ఇక్కడే ఉన్నాము. జనం అంతా వెళ్ళిపోయారు. సాయంకాలం ఇప్పుడు 6 అయిపోతుంది, టైం 6 అయిపోయింది. 6 అయిపోయింది టైము. ఎవరు లేరు, అందరూ వెళ్ళిపోయారు. మరి పవన్ కళ్యాణ్ బయటికే రావట్లేదు, లోనే ఉన్నాడు. మా వంటి ఒక 10 మంది ఉన్నారు జనం మేడం, అంతేను. చేస్తాం 10 మంది ఉన్నాము, అందరూ వెళ్ళిపోయారు. ఆయన వస్తాడని చూస్తున్నాం, ఎవరు రాగట్లా బయటికి. మరి కార్లు వస్తున్నాయి, వెళ్తున్నారు, లోనికి వెళ్తున్నారు, అపార్ట్మెంట్ అంటే. మరి అందరూ వెళ్ళి పెద్ద పెద్దోళ్ళు వెళ్ళి మాట్లాడొస్తున్నారు లోన, కానీ ఇక్కడ ఎవరిని పంపించట్లేదు బయట నుంచి. మరి ఇక్కడ అర్జీలు ఇచ్చేవాళ్ళని ఎవరిని పానీయట్లేదు. మరి పవన్ కళ్యాణ్ సార్ కూడా బయటికి రావట్లేదు. మరి ఆయన చూద్దామన్నా కూడా రావట్లేదు. మరి పొద్దునుంచి అన్నం లేదు, ఏమి లేదు. మరి ఇక్కడ చాలా ఇబ్బంది పడ్డాను. టిఫిన్ చేస్తా కూడా ఇక్కడ వాటర్లు ఏమి లేవు. పొద్దున్న అన్నకు వచ్చాను, పొద్దున ఇంటిగా టిఫిన్ చేసి వచ్చాను. తలనొప్పి వచ్చేసింది ఇక్కడ పొద్దునుంచి ఉంటాను. ఇలా వ్యాపారం కూడా మానేసి వచ్చాను. కాయలు కూడా పాడైపోతాయి, బొప్పాసకాయ ఇంట్లో పడేసి వచ్చాను నేను. మరి ఇంతవరకు ఏం లేదు. 6 అయిపోయింది, టైం 6 అయిపోయింది. అసలు ఆయన బయటికి రావట్లేదు. చాలామంది చూసి వెళ్ళిపోయారు. కాకినాడ నుంచి వచ్చారు, హైదరాబాద్ నుంచి వచ్చారు, తర్వాత ఇటు కడప నుంచి వచ్చారు, తర్వాత ఇంకేదో ఊరు అంటే కడప వెళ్ళేదో ఊరు చెప్పారు, అటు నుంచి వచ్చారు. చాలా దూరం, అంత దూరం నుంచి వచ్చారు కానీ దగ్గర ఏం లేరు. కొంతమంది కుర్రోళ్ళు అయితే ఒక 50 మంది కుర్రోళ్ళ దాకా బస్సు వేసుకొచ్చారు. పెద్ద బస్సులో వచ్చారు. మరి వాళ్ళు వచ్చి అంతా అడిగేసి వెళ్ళిపోయారు, వాళ్ళ కొండలో వెళ్ళిపోయారు. మరి ఈ దూరాభారపు వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది ఇప్పుడు దాకా చూసి ఇప్పుడే వెళ్ళిపోయారు. నేను కూడా వెళ్దామని కూర్చున్నాను, ఇక్కడ వీడియో చేస్తాను. పొద్దున కూడా నన్ను పెద్దగా రప్స్ చేశారు ఇక్కడ, నన్ను కొద్దిగా అన్నీ చెప్పకూడదులే ఇంకా. మరి ఆయన కలటాకి లేదు, ఆయన చూసింది లేదు. ఇప్పుడు 2 సార్లు వచ్చాను ఆయన గెలిచినాక. పోయిన నెలలో వచ్చాను, అక్కడ అప్పుడు కలవలేదు. ఇప్పుడు కూడా వచ్చాను, కలవలేదు. పోయిన నెలలో వచ్చి కూడా ఇబ్బంది పడ్డాను. 6ంటికి వచ్చేసి రేత్రి 9 దాకా ఎక్కడ ఉన్నాను. మరి ఇప్పుడు పొద్దున 9ంటికి వచ్చాను, మరి ఇప్పుడు 6 అయిన దాకా ఇక్కడ ఉన్నాను. మరి ఇంతవరకు ఆయన బయటికే రాలేదు. చూద్దామన్నా, మరి ఆయన కనపడలేదు. మరి అందరూ ఏమంటున్నారు, అప్లికేషన్ ఇచ్చి వెళ్ళిపోండి, మీకు ఫోన్లు చేస్తాం, ఫోన్లు చేసినప్పుడు రండి అంటున్నారు. మరి ఫోన్లు ఎప్పుడు వస్తాయో తెలీదు. మరి పోయిన నెలలో ఇచ్చిన కూడా అర్జీ అప్పుడు నాకు ఫోన్లు రాలేదు. మరి లోకేష్ బాబు దగ్గర ఇప్పుడు 2 సార్లు ఇచ్చిన అర్జీలు గెలిచినాక. చంద్రబాబు అన్నకి ఇచ్చాను, మరి ఎమ్మెల్యే గారికి ఇచ్చాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు 2సారి నేను ఇటు గెలిచినాక. మరి ఇంతవరకు నన్ను పిలిచి కనీసం ఈ 4గురికి ఇచ్చాను కదా, 4గురు కూడా ఎవరు పిలిచి నన్ను మాట్లాడిన వాళ్ళు లేరు. మరి సమస్య గురించి అడిగిన వాళ్ళు కూడా లేరు ఇంతవరకు నన్ను. మరి నేను సమస్య కోసం నేను పోరాడుతున్నాను. మరి భూమి సమస్య 5 ఎకరాల 28 సెంట్లు మరి కబ్జా అయ్యింది సీతానగర్లో, తాడేపల్లి సీతానగర్లో, గుంటూరు జిల్లా. మరి బాలసాని రాజేశ్వర కుటుంబం, సముద్రాల చెరిబాబు కుటుంబం దాన్ని కబ్జా చేశారు, కొడుకులు. మరి ప్యాట్లు వేసి 2019 2వ నెల కానించి ప్యాట్లు వేసి అమ్మేస్తున్నారు భూమిని. మరి ఆ భూమి మా పేరు మీద లేకుండా కూడా చేశారు. మరి రికార్డులో అడంగల్లో మా పేరులో ఉన్నాయి. మరి ఎంఆర్ఓ వాళ్ళు కూడా అధికారులు వాళ్ళతో కొమ్మక్క అయిపోయి, మున్సిపాలిటీ కమిషనరు, ఎంఆర్ఓ, ఈఆర్ఓ, ఆర్ఎం, డిటి గారు, సర్వే గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఎస్ఐ గారు, సిఐ గారు, మరి వీళ్ళంతా కలిసి కబ్జాదారులతో కొమ్మక్క అయిపోయి మాకు న్యాయం జరగకుండా చేశారు. ఇప్పటికైనా న్యాయం జరిగిద్దని మేము తిరుగుతున్నాము. మరి ఇప్పుడు ఏం జరుగుద్దో తెలియదు ఇంకా. మరి చూస్తామంటున్నారు, చేస్తామంటున్నారు. మరి మాకు చెప్తున్నారు, మమ్మల్ని ఓదార్తున్నారు, మరి మాకు నచ్చ చెప్తున్నారు.
మీరు ధైర్యం కొనండి, మేము ఉన్నాం, మీ భయపడగట అంటున్నారు. మరి మరి ఏం చేస్తారో తెలీదు. మరి చంద్రబాబు అన్న కానీ, మరి లోకేష్ బాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, ఎమ్మెల్యే కానీ వీళ్ళందరికీ మేము అర్జీలు ఇచ్చున్నాను కాబట్టి మరి మరి ఏం చేస్తారో తెలీదు. మరి వచ్చాను, అర్జీలు పెడుతున్నాను. నేను మటుకు ఆగట్లేదు, అర్జీలు ఇస్తూనే ఉన్నాను, అర్జీలు పెడుతూనే ఉన్నాను, నేను తిరుగుతూనే ఉన్నాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆఫీస్ కాడ ఉన్నా, నేను ఇక్కడే ఉన్నాను పొద్దున్నండి. మా వీడియోలు చూడండి, చాలామంది చూస్తున్నారు. మరి యూట్యూబ్లో పెడుతున్నాను, నేను ప్రతిదీ పెడుతూనే ఉన్నాను. నేను ఏ సమస్య నేను పెడుతూనే ఉన్నాను. మరి నేను ఇప్పుడు వ్యాపారం చేస్తున్నాను, కాయల వ్యాపారం. వ్యాపారంలో కూడా కొద్ది నష్టాలు వస్తుంది నాకు. ఆ వ్యాపారం కూడా చాలా లాస్ వస్తుంది. ఆ లాస్ మీద నాకు దెబ్బ కొడుతుంది. దానికి ఎదురు పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది కాయలకు కూడా. ఆ వ్యాపారంలో ఈ ఆలోచనమైన వ్యాపారంలో దిగాను నేను. ఆ వ్యాపారం కూడా నాకు కొద్దిగా లాస్ కొడుతుంది. మరి పచ్చి వ్యాపారం అది. మరి కాయ టయానికి అమ్మితేనే డబ్బులు చాలుతాయి. మరి అది నిల్వ ఉంటే కాయ మరి రేటు రాదు, అది నష్టపోతున్నాను. అలా జరుగుతుంది. కొన్ని కాయలు అట్లా డ్యామేజ్ వచ్చి పాడైపోతున్నాయి, ఇలా జరుగుతున్నాయి. మరి వ్యాపారంలో కూడా లాస్ కొడుతుంది, నాకు చాలా లాస్ వస్తుంది. మరి ఇటు తిరగటం అవుతుంది నాకు, అటు వ్యాపారంలోనే అన్నింటి మీద నష్టం జరుగుతుంది. నాకు చాలా ఇబ్బంది పడుతున్నాను నేను. మరి తొందరగా మాకు ఈ పరిష్కారం అయితే మరి బాగుండదు అనుకుంటున్నాను నేను. మరి చంద్రబాబు అన్నయ్య, లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్, మరి ఎమ్మెల్యే గారు, మరి మరి మీ దయా మా పేపతి, మరి చేసేదేం లేదు. మరి మీకు అన్నాలా అండి, మీరు చూడండి, మా వీడియోలు చూడండి, చూసి మా సమస్య ఏదో మీరు కనుక్కొని మాకు న్యాయం జరిగిస్తారని మేము కోరుకుంటున్నాం. మరి బాలసాని రాజేశ్వరరావు కుటుంబం, సముద్ర శిరబాబు కుటుంబం ఆక్రమించున్నారు ఆ భూమిని. ఒక రౌడీజంగా, గోండాయిజంగా జరిగింది. మరి వాళ్ళ ఆంధ్రలోకి వెళ్ళిపోయింది ఆ పొలం కూడా. మరి అధికారులు చేసిన పని అది, అధికారుల వల్ల మేము చాలా ఇబ్బంది పడ్డాం. నన్ను 10 సార్లు కొట్టున్నారు, మా కుటుంబాలను కానీ మమ్మల్ని కానీ. మరి పొలం కాడికి పిలిపించి మీ దగ్గర ఏమైనా తెమ్మంటే ఆధారాలు మొత్తం ఎత్తుకెళ్ళాం, మేము ఒరిజినల్ మొత్తం లాక్కెళ్ళిపోయారు. మరి మా చాలా గోల్ చేశారు 30 మంది. అసలు కొట్లాట అయ్యి, గొడవలు అయ్యి, కేసులు అయ్యి, ఆ కేసు కూడా పట్టించుకోకుండా తారుమారు చేశారు తాడేపల్లి స్టేషన్లో. ఈ రకం జరిగిందండి. వెంకటప్పారావు ఎస్ఐ గారు, మరి వీళ్ళందరూ కలిసి, సిఐ గారు, వీళ్ళందరూ కలిసి చేసిన పనులు అన్నీ, మున్సిపాలిటీ కమిషనరు, ఎంఆర్ఓ వాళ్ళు వీళ్ళంతా కలిసి వాళ్ళతో కొమ్మక్క అయిపోయినారు. కబ్జాదారులతో కొమ్మక్క అయిపోయి న్యాయం జరగకుండా చేశారు. మాకు న్యాయం కోసమే పోరాడుతున్నాను. ఇప్పటికైనా మా మీద కొంచెం దయించి మా సమస్య అనేది మీరు అది చేస్తారని మేము అనుకుంటున్నాం. మా ఎంక్వైరీ కూడా చేయండి, మా గురించి ఎంక్వైరీ కూడా చేయండి. ఎంక్వైరీ చేసి అసలు ఎంత భూమి ఇచ్చారు గవర్నమెంట్, ఎంతమందికి వచ్చింది అక్కడ. మా దగ్గర లిస్టు కూడా ఉండింది, ఆ లిస్టు కూడా పీకేసుకుంటాం మా దగ్గర లేకుండా. ఎంతమందికి ఇచ్చింది లిస్టు కూడా నా దగ్గర ఉండింది కొంతవరకు, ఆ లిస్టు కూడా తీసేసుకున్నారు. మా దగ్గర ఆధారాలు లేకుండా చేశారు. చాలా కొట్లాటయ్యి అసలు మా పాపను కూడా చాలా చిత్రవతం చేశారు. కానీ తాడేపల్లి స్టేషన్లో కూడా మోసం చేశారు పోలీసులు మమ్మల్ని, చాలా ఇబ్బంది పెట్టారు మమ్మల్ని. మరి అందరూ చూడండి, మీ అందరికీ వందనాలండి మా వీడియోలు చూస్తున్నందుకు.